श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శరత్ చంద్రికలు రెండవ భాగం. ఎరుక మరుపుల హేళ. భక్తుడు: నేను జ్ఞాపక శక్తి గురించి అడగాలనుకుంటున్నాను. నాకు జ్ఞాపక శక్తి బాగా తగ్గుతున్నదని అనిపిస్తున్నది. ఇది అప్పుడప్పుడు నాకు బాగా ఆందోళన కలిగిస్తుంది. జ్ఞాపక శక్తి ఇంతగా తగ్గడానికి వయసు మళ్ళడం కాకుండా మరే ఇతర కారణం ఏదైనా ఉందా? ముఖ్యమైన అవసరమైన విషయాలను నేను గుర్తుపెట్టుకోవడం ఎలా? నేను పరధ్యానాన్ని తగ్గించుకొని పూర్తి ఎరుకతో ఉండడం ఎలా? గురువుగారు: దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. నువ్వు కొన్ని విషయాలను మర్చిపోతున్నావంటే నువ్వు నా దగ్గర ఉన్నావన్న సంగతి కూడా మర్చిపోవచ్చు. స్టవ్ మీద పాలు కాగడానికి పెట్టావన్న విషయం మర్చిపోయావంటే అది వేరే విషయం. కానీ నువ్విక్కడ నా సంరక్షణలో ఉన్నావన్న విషయాన్ని గుర్తుంచుకుంటున్నావా? దీనిని గనక మనం మర్చిపోతే మిగతా విషయాలను కూడా మర్చిపోతాం. యావత్తు ఆధ్యాత్మిక సాధనా పద్ధతులు అవి ఏవైనా కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల మార్గాలలో మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలే. అవి స్మరణ కోసం చేసే అభ్యాసాలే. ఉదాహరణకు, నువ్వు నామాన్ని జపిస్తున్నావు అంటే ఏం చేస్తున్నట్లు? నువ్వు నామాన్ని గుర్తు చేసుకుంటున్నావు. నామాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి మనసు నామాన్ని మర్చిపోకుండా ఉండేలా చేసుకునేందుకు నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఆత్మ విచారణ విషయంగానైతే నేనెవరు 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 అని అసలైన విచారణను మరచిపోకుండా ఉండేలా చూసుకుంటూ, ఒకవేళ మనం మర్చిపోతే మళ్ళీ మనసును తిరిగి ఆ విచారణ మీద నిలుపుతాము. ఆధ్యాత్మిక సాధనలుగా పిలువబడేవన్నీ అవి ఏవైనా కానివ్వండి, మనం ఎరుకను కలిగి ఉండడం కోసం ఉద్దేశించబడినవే. భక్తుడు: అలా అయితే ప్రయత్నం అవసరమే మరి. గురువుగారు: అవును, గుర్తుంచుకోవడం అన్నది అప్రయత్నంగా జరగకపోతే ప్రయత్నం అవసరం. అప్రయత్నంగా గుర్తుంచుకోగలిగితే అప్పుడు సమస్యే లేదు. ఇంకా నువ్వన్నట్లు కొంతవరకు కొన్ని చిన్న చిన్న విషయాలలో వయసు మళ్ళడం మరుపుకు కారణమవుతుంది. కానీ ఉన్న కారణాల్లో అది కేవలం ఒకటి మాత్రమే. అది చిన్న చితక విషయాలకు మాత్రమే వర్తిస్తుంది గాని చాలా ముఖ్యమైన విషయాలకు కాదు. మనం మర్చిపోవడం అన్నది అసలు జరగకూడదు. మరుపు మంచిది కాదు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపే చాలామంది తాము ఆత్మధ్యానములో ఎంతగానో లీనమైపోయినందున ప్రాపంచిక విషయాలను మర్చిపోయామనుకుంటారు. అది నేను అంగీకరించను. అదంతా ఒట్టి బోటకం. మనకు ఆసక్తి ఉంటే, మనకు ప్రేమ ఉంటే, ఎరుక ఉంటే మనకు జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. నేను చెప్పినట్లు వృద్ధాప్యం కూడా కొంతవరకు కారణమవుతుంది. కానీ అది కేవలం చాలా చిన్న విషయాలకు మాత్రమే వర్తిస్తుంది. భక్తుడు: కానీ మనం మన ఆధ్యాత్మిక సాధన మీద గాని, మనకి ఇష్టమైన లక్ష్యం మీద గాని దృష్టిని పెట్టినప్పుడు దాని వలన మనం మిగతా విషయాలను మరింతగా మర్చిపోవడం జరగదా? గురువుగారు: నిజానికి నువ్వు దేనిని మర్చిపోకూడదు. కానీ నీకు కొన్ని విషయాలు మాత్రమే గుర్తుంటున్నాయి. నీకు గుర్తుండే విషయాల పట్ల నీ అనుభవం సరి అయిన రీతిలో ఉండి ఉంటుంది. మిగతా విషయాల పట్ల నీ అనుభవం సరి అయిన పద్ధతిలో ఉండదు. భక్తుడు: అయితే మరి దానికి విరుగుడు ఏమిటి? గురువుగారు: నువ్వు ఆ ఎరుకను పెంచుకోవడమే. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు, నువ్వు నా వద్ద ఉన్నావన్న విషయాన్ని మనసులో ఎప్పుడూ నిలుపుకోగలిగితే అప్పుడు ఈ ఎరుక, ఈ సాధన, దానిని నువ్వు ఏమని పిలిచినా సరే, అది నిన్ను మిగతా విషయాలను గుర్తుంచుకునేలా చేస్తుంది. నువ్వు దానినే గుర్తుంచుకోలేకపోతే మిగతా విషయాలను ఎలా గుర్తుపెట్టుకోగలవు?
మనం బుర్రను ఎప్పుడూ అన్ని విషయాలతో నింపుకోవడానికి ప్రయత్నించాలని కాదు. ఆ అవసరం లేనే లేదు. నువ్వు ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను అనడం లేదు. కానీ మనకు ఆ ఎరుక ఉన్నప్పుడు ఏ విషయమైనా అవసరమైనప్పుడు గుర్తుకు వస్తుంది. జ్ఞాపకం ఉంటుంది. దేనిని మనం ప్రయత్నపూర్వకంగా గుర్తుంచుకోవలసిన అవసరం లేదు. మనలోని ఎరుక, మన స్వభావం నిశ్చలంగా ఉంటే మన ఎరుకలో ఏదైనా విషయం జరిగినప్పుడు మనం దానిని తక్షణమే అక్కడితో వదిలివేయగలుగుతాము. అవసరమైనప్పుడు అది మళ్ళీ గుర్తుకొస్తుంది. మనం దానిని జ్ఞాపకం చేసుకోగలం. మన మరుపుకు కారణం ఏమిటంటే ఏదైనా విషయానుభవాన్ని పొందుతున్నప్పుడు మన ఎరుక సరియైన స్థితిలో ఉండదు. మనం సరియైన పద్ధతిలో విషయాల పట్ల గమనింపుతో ఉంటే అవి మనకు జప్తికి రావలసినప్పుడు జ్ఞాపకం వస్తాయి. భక్తుడు: దానికి సరియైన పద్ధతి ఏమిటి? గురువుగారు: మనం ఇక్కడ ఎందుకున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనం ఏం పొందుతున్నాం, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని చెబుతున్నామో దానికి తగినట్లుగా మన ఆచరణ ఉందా? ఆ అనుభవాన్ని ఇంకా గొప్పగా అనుభూతి చెందడానికి, ఇంకా గొప్పగా వ్యక్తం చేయడానికి మనం ఎటువంటి మార్గాలలో ప్రయత్నించాలి? ఈ విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనం ఇక్కడికి గురువుగారి కోసం వచ్చామని చెబుతున్నాం. మనం ఆయన చెంతనే ఉంటున్నాం. మరి రోజంతా ఏం చేస్తున్నాం? రోజును ఎలా గడుపుతున్నాం? ఏదో జాకెట్ను, స్కర్ట్ను కొనాలని మనం షాపింగ్కి, బజారుకు వెళ్తాం. మొత్తం మార్కెట్నంతా గాలిస్తాం. అక్కడ కాలుష్యం వంటి వాటి వల్ల బాగా అలసిపోతాం. రోజంతా ఇలా తీరుబడి లేకపోవడం వలన కొంతమంది 8 గంటల ఆరతికి కనీసం ఊది తీసుకోవడానికి కూడా రారు. రోజంతా వాళ్ళు తీరుబాటు లేకుండా ఉన్నారు కదా. మరి మీరు ఇక్కడకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? నా దగ్గర ఉండటం అంటే కేవలం నా ఎదురుగా కూర్చోవడమేనా? ఇంతకుముందు సాక్షాత్కారం గురించి ఆదిశంకర్లు చెప్పిన విషయాన్ని హృదయ నేత్రంతో చూడడాన్ని గురించి అడిగారు. మీకు నిజంగా అటువంటి సాక్షాత్కారం పట్ల ఆసక్తి ఉంటే మీరిక్కడ కూర్చున్నప్పుడు నేను మేడ మీదనో లేక ఇక్కడే దగ్గరలో ఉన్నాననే ఎరుక మీకున్నప్పుడు మీదైన పద్ధతిలో మీరు ఆ సన్నిధిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. మనం అది చెయ్యం. దానికి బదులు పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. అలా మౌనంగా కూర్చొని సన్నిధిని అనుభూతి చెందడానికి ప్రయత్నించే వారిని నేను చాలా అరుదుగా చూస్తుంటాను. చాలా కొద్ది మందిని మాత్రమే చూస్తుంటాను. నాతో మీకు గల అనుబంధాన్ని కేవలం ఈ అరగంటకో, 5 నిమిషాలకో లేదా 1 గంటకో పరిమితం చేయకండి. దాన్ని మరింత విస్తృతం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఏం చెయ్యాలి అన్న విషయం అవగతమవుతుంది. ఏ విషయాన్నైనా మీరు సంపూర్ణంగా అనుభవించగలిగేటట్లు అది జరిగిపోయిన తక్షణమే దానికి సంబంధించిన ఎటువంటి చిహ్నాలు మనసులో లేకుండా ఉండేటటువంటి మనస్థితిని పొందేందుకు ప్రయత్నించండి. గురువుగారు: ఇక్కడ ఉండడాన్ని ప్రతి నిమిషము అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. అలా కూర్చొని దానిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. పాలను గాని నీళ్లను గాని కాగబెట్టడానికి మీరేం చేస్తారు? వాటిని స్టవ్ మీదనో మంట మీదనో పెడతారు. ఆ మంట యొక్క వేడి వాటికి తగులుతుంది. ఆ మంట మీకు తగలాలని మీరు నిజంగా అనుకుంటే స్టవ్ మీద ఉండడానికి ప్రయత్నించండి. పాలను ఫ్రిడ్జ్లో పెట్టి స్టవ్ వెలిగిస్తే అవి ఎలా కాగుతాయి? మన దృష్టి ఆ సన్నిధి మీద, ఆ ఎరుక మీద ఉన్నంతకాలం మనకు జప్తి ఉంటుంది. మీరు స్టవ్ మీద పాలు పెట్టారన్న సంగతి మర్చిపోకపోయినా ఏం ముంచుకుపోదు. కానీ ఇక్కడ దీనిని, సన్నిధిని మాత్రం మర్చిపోవద్దు. దీనిని గుర్తుంచుకోండి. మీకిది గుర్తున్నంత వరకు ఇబ్బంది లేదు. దీనిని ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. మీరు దానిని గుర్తుపెట్టుకుంటే మీకు మిగతావన్నీ గుర్తుంటాయి.
అది మర్చిపోతే మీరు వాటిని మర్చిపోతారు. ఒక శాస్త్రములో మరుపే మరణం అని ఓ మహర్షి అన్నారు. మరణం అంటే ఏమిటి అంటే దానికైన మరుపే మరణం అన్నారు. మనం జీవిద్దాం, అలాంటి మరణం నుండి తప్పించుకుందాం. మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, మనం ఏం పొందుతున్నాం, మనం ఏం పొందటం లేదు, మనం పొందలేని దాన్ని పొందడానికి మనం ఏం చెయ్యాలి, ఈ విషయాల పట్ల పరిపూర్ణమైన ఎరుకతో ఉందాం. మనం చేసే పనులన్నీ, మన మార్గాలన్నీ, మన చేతలన్నీ, మన మాటలన్నీ దాని వైపుకు మరల్చి దానినే గమ్యంగా చేసుకుందాం. అలా అయితేనే మీరిక్కడ ఉండటానికి ఏమాత్రమైన సార్థకత, ప్రయోజనం ఉంటుంది. గురువుగారు, నేను మీకో విషయం చెబుతాను. నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నా మాటలన్నీ మీరు వింటున్నారు. నేను మాట్లాడటం ఆపగానే మీరు సముద్రపు ఘోషను వింటారు. మీరు ఓ ఈరోజు సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది అంటారు. లేకపోతే గాలి సవ్వడినో, కుక్క మొరగడాన్నో, ఇంకా ఎవరో దగ్గడాన్నో వింటారు. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ విషయాలను గమనించరు. మీరు చేసే పనులన్నీ మీరు వింటున్న నా మాటల మాదిరిగా ఉండాలి. మీరు ఏదో ఒక పని చేస్తున్నంత వరకు అది స్టవ్ మీద పాలు పెట్టడం కావచ్చు, మరేదైనా కావచ్చు, అది మీరు నా మాటలు వినడం మాదిరిగా ఉండాలి. మీ ఎరుక ఎప్పుడూ అలా ఉండాలి. మీరు ఏమీ చెయ్యకుండా ఊరికే ఉన్న తక్షణం మనసు నిరంతరం ఉన్న సముద్రపు ఘోషను వింటూ దాని మీద నిలవాలి. ఆ శబ్దం ఎప్పుడూ ఉంది. నిజానికి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీకది వినిపిస్తూనే ఉంది. మీకది వినిపిస్తూనే ఉంది, కానీ మీరు దానిని ఆలకించడం లేదు. మీకది వినిపిస్తూనే ఉన్నా నేను మాట్లాడటాన్ని మీరు ఆలకిస్తున్నారు. నా మాటలు వినడం ఆపగాని మీరు సముద్రఘోషను, హృదయములోని మౌనాన్ని, ఆ ఆనందాన్ని, ఆ ప్రేమను వింటారు, ఆలకిస్తారు. ప్రేమ యొక్క పులకరింత సముద్రపు ఘోష లాంటిది. మీకది ప్రతిక్షణం వినిపిస్తూనే ఉంది. మీరు చేసే పనులన్నీ దాని మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరేదైనా పనిలో నిమగ్నమైతే ఇప్పుడు నా మాటలు వింటున్న మాదిరిగా మీరు ఆ పనినే చెయ్యాలి. ఆ పనిని ఆపిన తక్షణం మీరు సముద్రఘోషను వినగలగాలి. ప్రతి క్షణాన్ని పూర్తిగా అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. నెమరు వేస్తూ ఉండవద్దు. హడావుడిగా గడ్డి తినేసిన ఆవులలాగా, గేదెలలాగా మనం విషయాలను నెమరు వేసుకుంటూ ఉండవద్దు. ఆవులు, గేదెలు ఏం చేస్తాయి? తర్వాత గడ్డి దొరకదని భయపడి వేరే పశువులు వచ్చి తినడానికి ముందే ఆ బాగా తినేసి తర్వాత నెమ్మదిగా దానిని వెనక్కి తెచ్చుకొని నెమరువేసి జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. మనకున్న ఆలోచన, ఆందోళనలు, భయాలు, చికాకుల వల్ల మనము అలానే చేస్తుంటాం. ప్రపంచములో విషయాల పట్ల మన అనుభవం గేదె గడ్డి తిన్నట్లుగా ఉంటుంది. ఆ పైన మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం గమ్మున కూర్చున్నప్పుడు వాటిని వెనకకు తీసుకొని వచ్చి నెమరు వేసుకుంటూ జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. గేదెల్లాగానో, ఆవుల్లాగానో బ్రతకవద్దు. ఆహారాన్ని సంపూర్ణంగా నమిలి తినే మనిషిలా జీవించండి. ప్రతి క్షణాన్ని ఆ క్షణములో పరిపూర్ణంగా అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. భక్తుడు, ఈ నెమరు వేసుకునే అలవాటును పోగొట్టుకోవడానికి దగ్గర దారి ఏదీ ఉన్నట్లు కనిపించడం లేదు. గురువుగారు, దానిని దూరమైన దారినే తీసుకొనివ్వండి, ఏం సమస్య లేదు. భక్తుడు, అలా అయితే అది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, అది సంవత్సరాల తరబడి కొనసాగవచ్చు. గురువుగారు, నిజానికది అంత సుదీర్ఘమైన విషయం కాదు. ఎందుకంటే మీకు సన్నిధి ఉంది, మీ చెంత సముద్రం ఉంది. ఒకవేళ మీరు మర్చిపోయినా మీరు చెయ్యాల్సిన ప్రయత్నం అంతా దానిని గుర్తు చేసుకోవడమే. ఎందుకంటే సన్నిధి, సముద్రం ఎప్పుడూ ఉన్నాయి. ఆ సముద్ర ఘోషను, ఆ భావాన్ని మీరు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. అది ఉంది.
దాని మీద దృష్టి ఉంచడమని ఆ ఒక్క విషయాన్ని మీరు చేయడం లేదు. కనీసం మీరు ఇక్కడ సముద్రం వద్ద సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడైనా దానిని వినడానికి ప్రయత్నించండి. మీరేం చేసినా ఏం మాట్లాడినా ఆ మరుక్షణం వాటి జాడలు మీ మనసు మీద ఉండకూడదు. మీరు ఆ ఎరుకతో ఉన్నట్లయితే ఆ తర్వాత ఏ పనైనా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు దానిని నిర్దిష్టంగా చేస్తారు. ఈ ఘోష మీ జ్ఞాపక శక్తిని ప్రభావితం చెయ్యదు. మీరు పని చేసినప్పుడు పనిచేస్తారు. మీరు అలా నిశ్చలంగా ఉన్నప్పుడు నిశ్చలంగా ఉంటారు. మీరు నిశ్చలంగా ఎప్పుడుంటారు? మీరు దీనిని సన్నిధిని అనుభూతి చెందితే, సన్నిధి అనే ఈ మంట అంటుకుంటే ఆ నిశ్చలత్వం వస్తుంది. ఆ మంట అంటుకోవాలంటే ఆ మంటకు దగ్గరగా ఉండాలి. మంట చుట్టుప్రక్కలే ఉండాలి. మీ మార్గంలో దాన్ని ప్రయత్నించండి. మీ పద్ధతులను విధానాలను మీరే వెతుక్కోండి. నా దగ్గర ఒక ప్రత్యేకమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. ఎందుకంటే బయట వేల లక్షల పద్ధతులున్నాయి. వాటన్నిటికీ ఎరుకతో ఉండడం అనేదే లక్ష్యం. అప్పుడు మిమ్మల్ని ఏదీ కదిలించలేదు. ఏదీ మీ హృదయంలో దుఃఖాన్ని కలిగించలేదు. ఆ దుఃఖం మనల్ని బాధించడానికి, మన ముందుకు రావడానికి భయపడుతుంది. అది విఫలం అవ్వాల్సిందే. అప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.